సార్ ఇప్పటికే సార్ విషయంలో చాలా మందికి లోటుపాట్లు జరుగుతున్నాయి. అసలు అర్బన్ ఏరియాస్లో అయితే కనీసం బిఎల్ఓలు వెళ్ళడం కానీ వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కానీ చెప్పడం కానీ లేదని చెప్తున్నారు. సో ఎందుకని దీని మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదని కొంతమంది దీన్ని ప్రశ్నిస్తున్నారు కూడా. దీనిపై మీ ప్రశ్నించే వాళ్ళు అంటే కొంతమంది పార్టీలు వ్యక్తులు అట్లా మాట్లాడుతున్నారు. బట్ ఇది మన అందరి బాధ్యతగా తీసుకోవాలా. బిఎల్ఓస్ కూడా వాళ్ళంతా ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు వెళ్ళినప్పుడు ఇళ్ళలో లేకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం అంత పోలింగ్ బూత్స్లో అంటే ఇందాక కమిషనర్ గారితో మాట్లాడితే వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ 8 to 12 ఫీల్డ్లో ఉండాలా. 12 నుండి ఈవినింగ్ అంతా కూడా బూత్ ఎక్కడైతే బూత్స్ ఉండే అక్కడ కూర్చొని వర్క్ చేయాలని చెప్పి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్. అండ్ సేమ్ టైం బిఎల్ఎస్ పార్టీల పరంగా ఉన్నటువంటి బిఎల్ఏల బాధ్యత కూడా కేవలం ఒక అధికారో బిఎల్ఏనో రాజకీయ నాయకుడు అని కాదు, ప్రజలందరూ కూడా ఇది మన బాధ్యతగా తీసుకోవాలనేది మీ మీడియా ద్వారా నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. మన ఓటు కేవలం మన హక్కే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇది పెద్ద ఒక ఆయుధం. సో దయచేసి ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికి కూడా అర్హుడైనటువంటి ఓటర్ అందరూ కూడా దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నాము. అండ్ ఆన్లైన్ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారికి అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో చేసుకుంటూ ఉన్నారు. లేనటువంటి వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ బిఎల్ఓస్. మళ్ళీ మా పార్టీ కార్యకర్త బిఎల్ఎస్ కూడా ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఫిలప్ చేసి బ్యాక్ రావడం ఇంకా కొద్దిగా టైం. ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 19% అయింది ఈ రోజుకి జూబ్లీహిల్స్లో. ఇంకొక 10 days టైం ఉంది. వీలైనంత వరకు కష్టం అంటే ఫామ్స్ మాత్రం దాదాపు 70-80% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా వచ్చేవారికి నాకు తెలిసి 50-60% అంటే చాలామంది హైదరాబాద్ నగరంలో మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాంతాలలో పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో అట్లా ఉన్నారు, వివిధ జిల్లాలలో ఉన్నటువంటి వారు. హైదరాబాద్లో దాదాపు 60-70 లక్షల ఓటర్స్ అంతా కూడా సెటిలర్ ఓట్స్. సో వాళ్ళందరూ కూడా ఈరోజు సింగిల్ ఓటునే ఉండాలనేది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. మరో 2 ఓట్లు ఉంటే 1 year జైలు శిక్ష అని చెప్తా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు స్కీమ్స్ కూడా ఓటు లేకపోతే స్కీమ్స్ కూడా కట్ చేస్తున్నారనేది వార్తలు కూడా వింటాను. సో భవిష్యత్తులో మన హక్కును మనం కోల్పోదనే ఒక ఆలోచనతో జనాలు ఉండాలి. అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసుకోండి. అర్హుడైనటువంటి ఓటర్స్ అందరూ కూడా మన ఓటును కాపాడుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నామండి.